హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజారాం అంజలికి ఇచ్చిన మాట గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అంజలికి నా గురించి నిజం తెలిసిపోయింది. నేను అంజలి దగ్గర తన గురించి నిజాన్ని దాస్తున్నానని చాలా బాధపడుతుంది. కానీ అంజలికి ఏదో ఒకరోజు నిజం తెలియాల్సిందే. ఇక తన కన్న తల్లి ఎవరో తనకి చెప్పేస్తాను అని రాజారాం ఆలోచిస్తూ, చూడమ్మా, నాకు ఈరోజు ఒక్కరోజు గడువివ్వు, రేపటిలోగా నీ కన్న తల్లి ఎవరో నీకు చెప్పేస్తాను అని రాజారాం అంటాడు. ఆ మాటలు విన్న అంజలి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక రాజారాం, లేదు, ఈ విషయం వెంటనే అంజలితో మాట్లాడాలి, లేకపోతే ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరో పదే పదే అంజలి గురించి నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నా అల్లుడి దగ్గర ఈ విషయాన్ని బయట పెడితే నా కూతురి జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పి ఇక రాజారాం గీతతో మాట్లాడడానికి గీత ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి గుమ్మంలో నిలబడి ఉంటాడు. అది చూసిన బాలచందర్, ఏంటి మామయ్య అక్కడే ఆగిపోయావేంటి అనగానే అప్పుడు రాజారాం, లేదు, నా కూతురు పర్మిషన్ తీసుకొని లోపలికి వద్దామనుకున్నాను, కానీ నా కూతురు నన్ను చూసి సైలెంట్గా ఉందంటే నేను తన ఇంటికి రావడం ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పి రాజారాం వెనక్కి తిరిగి వస్తూ ఉంటాడు. అది చూసిన అంజలి చాలా బాధపడుతూ, వెంటనే ఏంటి నానా ఇంత దూరం వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతున్నావా? నానా, నా పర్మిషన్ నీకు కావడం ఏంటి నానా? నువ్వు ఎప్పుడైనా ఈ ఇంటికి రావచ్చు, వెళ్ళొచ్చు, పద నాన్న అని చెప్పి ఇక గీత రాజారామును తీసుకొని లోపలికి వెళ్తుంది. చెప్పు నాన్న, ఏ విషయం గురించి నాతో మాట్లాడాలనుకున్నావు చెప్పు అనగానే అప్పుడు రాజారాం, అమ్మ అది అని చెప్తూ ఉండగా ఇంతలోనే మళ్ళీ ఆ గుర్తులేని వ్యక్తి రాజారాంకి ఫోన్ చేస్తాడు. చూడు, ఈ నిజం నీ కూతురికి చెప్పడం కోసం అక్కడికి వెళ్ళావు కదా, నీ కూతురికి నువ్వు అంజలే తన కన్న కూతురని చెప్పేస్తే నేను నీ అల్లుడికి ఈ నిజం చెప్పేస్తాను అని చెప్పగానే రాజారాం ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే, ఇదేంటి మళ్ళీ వీడు ఫోన్ చేశాడు, నేను ఇక్కడికి వచ్చినట్టు వాడికి ఎలా తెలిసిపోయింది? ఆడు నన్ను ప్రతి క్షణం కనిపెడుతూనే ఉన్నాడు, నా వెంట తిరుగుతూనే ఉన్నాడు, ఎవరో కావాలనే నన్ను ఇలా ఏడిపిస్తున్నారు. ఇప్పుడు అంజలి గురించి నా కూతురికి చెప్పకపోతే వాడు ఏదో రోజు నా అల్లుడికి ఈ నిజాన్ని చెప్పేస్తాడు అని చెప్పి ఇక రాజారాం, అమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను, పదమ్మా అని చెప్పి రాజారాం గీతని తీసుకొని ఇక గదిలోకి వెళ్తాడు. ఏంటి నానా, ఏ విషయం నాతో మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు నానా అనగానే అప్పుడు రాజారాం, అమ్మ గీత, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుండి నా గుండెల్లో బాధని దించుకోవాలనుకుంటున్నాను, ఈ నిజాన్ని నీతో చెప్పాలనుకుంటున్నాను, నేను కన్ను మూసేలోగా నీ కూతుర్ని నీకు అప్పగించాలనుకుంటున్నాను అని రాజారాం అంటాడు. ఆ మాటలు విన్న గీత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటి నానా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కన్న కూతుర్ని నాకు అప్పచెప్పడమేంటి? నా పిల్లలు నా కళ్ళ ముందే ఉన్నారు కదా నానా అని గీత అనగానే అప్పుడు రాజారాం, అది కాదమ్మా, నీకు పుట్టిన ముందు పుట్టిన నీ బిడ్డ గురించి అని చెప్పగానే గీత ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి నానా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ రోజు నా కన్న కూతురు చనిపోయిందని చెప్పావు కదా, మళ్ళీ నా కూతురు బ్రతికుందని చెప్తున్నావేంటి నానా అని గీత అనగానే అప్పుడు రాజారాం వెంటనే గీత చేతులు పట్టుకొని, అమ్మ నన్ను క్షమించమ్మా, ఆ రోజు నీ జీవితం గురించి ఆలోచించి నీ కూతుర్ని నీకు శాశ్వతంగా దూరం చేశాను అని చెప్పగానే గీత ఒక్కసారి స్టన్ అయిపోయి అక్కడే నిల్చుంటుంది. ఇక అది చూసిన రాజారాం, అమ్మ గీత ఏంటమ్మా అనగానే అప్పుడు గీత, ఏంటి నానా, నువ్వు నాకు ఇంత ద్రోహం చేస్తావా అనగానే అప్పుడు రాజారాం, చూడమ్మా, నువ్వు నీ కూతుర్ని దూరం చేసుకునే పరిస్థితుల్లో లేవు, నేను నా కూతురి జీవితాన్ని నాశనం చేసే పరిస్థితుల్లో నీళ్ళు లేడు, నా కూతురు ఎలాగైనా సంతోషంగా ఉండాలని నేను తనని
నీకు దూరం చేశాను అనగానే అప్పుడు గీత, లేదు నాన్న, ఇది నీకు వచ్చిన ఆలోచన కాదు. చెప్పు, ఎవరు నా కూతుర్ని ఎక్కడికి తీసుకువెళ్ళారు? నా కూతురు ఎక్కడ ఉందో చెప్పు నానా అనగానే అప్పుడు రాజారాం, అమ్మ, ఆ రోజు నీ కూతుర్ని నీకు శాశ్వతంగా దూరం చేసింది ఎవరో కాదమ్మా, శంకర్, మీ అన్నయ్యే అని చెప్పగానే ఇక గీత ఒక్కసారి స్టన్నై చూస్తూ ఉంటుంది. నాన్న, ఇప్పుడు నా కూతురు ఎక్కడ ఉంది, ఎలా ఉంది? నేను వెంటనే తనని చూడాలి నానా అని గీత అనగానే అప్పుడు రాజారాం మాత్రం, అమ్మ, నీ కూతురు ఇప్పుడు సేఫ్గానే ఉంది, నీ కళ్ళ ముందే ఉంది అని చెప్పగానే ఇక గీత, చెప్పండి నానా, ఎవరు అనగానే ఇక రాజారాం, అదేనమ్మా, మా ఇంట్లో మీ అమ్మని తను సొంత అమ్మమ్మలా చూసుకుంటున్న ఆ అంజలినే నీ కన్న కూతురు అని చెప్పగానే ఇక గీత ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి నానా, ఏం మాట్లాడుతున్నావు? అంజలి నా కన్న కూతురా? అది తెలియక నేను అంజలి మీద ఎంతో పగ పెంచుకుంటున్నాను. తనని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నాను. కానీ ఇన్ని రోజులు నా కూతురు నా కళ్ళ ముందే ఉన్నా నువ్వు మాత్రం ఈ నిజాన్ని నాతో ఎందుకు చెప్పాలనుకోలేదు అని గీత అనగానే అప్పుడు రాజారాం, చూడమ్మా, నువ్వు పెళ్ళి కాకముందే తల్లి అయ్యావని అల్లుడి గారికి తెలిస్తే ఇక అల్లుడు గారు నిన్ను జన్మలో క్షమించరు, అసహించుకుంటాడు, నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు బాధపడేది నా కూతురే, తన జీవితమే నాశనం అయిపోతుంది. అందుకే ఒక తండ్రిగా కన్న కూతురి జీవితం గురించి ఆలోచించి ఈ నిజాన్ని చెప్పలేకపోయాను, నన్ను క్షమించమ్మా అని రాజారాం అనగానే ఇక గీత చాలా బాధపడుతూ, లేదు నాన్న, వెంటనే నా కూతుర్ని చూడాలి, తనతో మాట్లాడాలి, వెంటనే నా ఇంటికి తీసుకొచ్చుకోవాలి అని గీత అంటుంది. అప్పుడు రాజారాం, అమ్మా గీత, ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇప్పుడు అంజలి గురించి అల్లుడి గారికి తెలిస్తే నీ పరిస్థితి ఏంటి అనేసరికి అప్పుడు గీత, లేదు నాన్న, అంజలి గురించి ఆయనకు తెలిసినా ఆయన నన్ను అర్థం చేసుకుంటారు, అంజలిని ఏమీ అనరు. పదండి నాన్న, వెంటనే నేను అంజలి దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇక గీత రాజారాముని తీసుకొని ఇక తన పుట్టింటికి వస్తుంది. ఇక రాజారాం, గీత ఇద్దరూ వస్తూ ఉండగా అది చూసిన అంజలి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే కంగారు పడుతూ, మళ్ళీ నేను ఇప్పుడు ఆవిడకి ఎదురు పడితే నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటుంది, నేను ఆవిడ కంట పడకూడదు అని చెప్పి అంజలి వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోతుంది. గీత లోపలికి వచ్చి అటూ ఇటూ అంజలి కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక అంజలి ఎక్కడా కనిపించకపోవడంతో గీత చాలా బాధపడుతూ అంజలి అంజలి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అంజలి కంగారు పడుతూ చాలా భయంగా అక్కడికి వస్తుంది. ఇక గీతని చూసిన అంజలి, ఏంటి మేడం, ఏంటి పిలిచారేంటి అనగానే ఇక గీత అంజలిని చూసి చాలా ప్రేమతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఇక అంజలి మాత్రం, మేడం, నా వల్ల జరిగిన మీ బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ నాకిచ్చిన మాట కోసం తాతగారు నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా కూడా అడ్డుకోలేదు. మీరు నా మీదంగా చాలా కోపంగా ఉన్నారని అర్థమవుతుంది. ప్లీజ్ మేడం, నన్ను క్షమించండి. నేను చేసిన ఈ తప్పుకి నువ్వు మీ పుట్టింటికి దూరం అయిపోతావనని కంగారు పడ్డాను, కానీ మళ్ళీ తాతగారు నిన్ను ఈ ఇంటికి తీసుకొస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక అంజలి గీతకి క్షమాపణ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న గీత చాలా బాధపడుతూ వెంటనే అంజలిని హగ్ చేసుకొని, అమ్మ అంజలి, నువ్వు నాకు క్షమాపణ చెప్పడమేంటమ్మా? వద్దు, నువ్వేంటో నీ గురించేంటో పూర్తిగా నిజం తెలుసుకున్నాను, ఇక నువ్వు నాకు క్షమాపణ చెప్పొద్దమ్మా అని చెప్పి ఇక గీత అనగానే అప్పుడు అంజలి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇంతలోనే పార్వతి అక్కడికి వచ్చి, ఏంటుందినా, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఒక పని మనిషిని నువ్వు హగ్ చేసుకొని తనతో అంత సంతోషంగా ఉంటున్నావేంటి అని పార్వతి అంటూ ఉంటే ఇక గీతకి చాలా కోపం వస్తుంది. వదిన, అంజలిని ఇంకొకసారి పని మనిషి అన్నావంటే అస్సలు ఊరుకోను అనగానే అప్పుడు పార్వతి, అదేంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తను అత్తయ్యని చూసుకోవడానికి వచ్చిన పని మనిషే కదా. ఆఫ్టర్ ఆల్ ఒక్క పని మనిషి కోసం నువ్వు ఇంత ఆరాటపడడం నేను ఎప్పుడు
చూడలేకపోతున్నాను. అసలు ఈ అంజలి మళ్ళీ ఏం మాయ మాటలు చెప్పి నీ మనసు కరిగించింది వదినా అని పార్వతి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న గీత చాలా కోపంగా, చూడు వదినా, తను ఎవరనుకొని అలా మాట్లాడుతున్నావు? తను నా కన్న కూతురు. చిన్నప్పుడే నాకు దూరమైపోయిన నా కూతురు అంజలి అని చెప్పగానే పార్వతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే అక్కడికి వచ్చిన శంకర్ మాత్రం, గీత, ఏం మాట్లాడుతున్నావు? నీ కూతురు పురిట్లోనే చనిపోయింది. తను ఆ రోజు తనని మేము తీసుకువెళ్ళి ఆ డాక్టర్లకే అప్పజెప్పాము. అలాంటి నీ కూతురు మళ్ళీ బ్రతికి రావడమేంటి అని ఇక శంకర్ అనగానే ఆ మాటలు విన్న గీత చాలా కోపంగా శంకర్ చెంప పగలగొడుతుంది. చూడు, నా కన్న కూతుర్ని నా నుండి పురిట్లోనే నాకు దూరం చేశావు. అప్పుడు నా జీవితం, నా కూతురు నా దగ్గర ఉంటే నా జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందనని నువ్వు ఒక అన్నయ్యగా చెల్లెలి జీవితం గురించే ఆలోచించావు. కానీ నా కడుపులో పుట్టిన నా బిడ్డ గురించి నువ్వు ఆలోచించలేదు. చూడు, నా కూతురు నాకు దూరం అయిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు నుంచి నా కూతురు ఒక అనాథాశ్రమంలో అనాథగానే బ్రతికింది. ఇప్పుడు తనకి నేనున్నాను. తను నా కన్న కూతురని నాకు నిజం తెలిసిపోయింది. ఇక నుండి అంజలి నా కన్న కూతురిగా నా ఇంట్లోనే నాతో పాటే పెరుగుతుంది అని చెప్పి ఇక గీత శంకర్కి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు శంకర్, చూడు గీత, ఇప్పుడు అంజలి నీ కన్న కూతురని తెలిసింది. అందుకే నాన్నగారు అంజలి విషయంలో ఎంత అణిగినా మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది. కానీ అంజలి నీ కన్న కూతురని నువ్వు ఇంటికి తీసుకువెళ్తే బాబాగారికి ఈ విషయం తెలుస్తుంది. మచ్చలేని నా అంజలికి పెళ్లి కాకముందే కూతురుందని మచ్చ గురించి తెలిస్తే ఇక బాబాగారు నిన్ను జన్మలో క్షమించరు. ఒక్కసారి ఆలోచించు అని శంకర్ అనగానే అప్పుడు గీత, లేదన్నయ్య, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, కానీ నా కూతుర్ని మాత్రం ఒక అనాథలాగా నేను వదిలేయను. నాకు తోడుగా నేను నా అంజలిని తీసుకువెళ్తాను అని చెప్పి ఇక వెంటనే గీత అంజలి దగ్గరికి వచ్చి, అమ్మ అంజలి, నేనే నీ కన్న తల్లినన్న విషయం నీకు ఇన్ని రోజులు తెలియదు. అది తెలియక మనమిద్దరం నీ మీద నేను చాలా కక్ష పెంచుకున్నాను. నన్ను క్షమించమ్మా, పదమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం అని గీత అనగానే అప్పుడు అంజలి చాలా సంతోషపడుతూ, అమ్మ, నువ్వు నా కన్న తల్లివన్న విషయం నాకు తెలిసింది. అది చాలు. నేను అనాథని కాదు, నాకు తల్లి, తండ్రి, తాతయ్య అందరూ ఉన్నారన్న సంతోషం నాకు చాలు. చూడు, నేను ఇన్ని రోజులు ఒక అనాథగానే పెరిగాను. ఇప్పుడు నాకు నువ్వే నా కన్న తల్లివన్న నిజం తెలిసింది. ఆ సంతోషం చాలు. చూడు, ఇప్పుడు నేను నీతో పాటు అక్కడికి వచ్చి నిన్ను నాన్నని శాశ్వతంగా విడదీయాలని నేను అస్సలు అనుకోవడం లేదు. చూడు, నేను ఇప్పుడు తాతయ్య ఇంట్లోనే ఉంటూ అమ్మమ్మని చూసుకుంటున్నాను. నువ్వు నా తల్లివన్న విషయం నాకు తెలిసింది కాబట్టి ఇక నాకు ఎలాంటి భయము లేదు. నేను ఇక్కడే ఉండి అమ్మమ్మని కంటికి రెప్పలాగా చూసుకుంటానమ్మా అని అంజలి అనగానే ఆ మాటలు విన్న గీత, అమ్మ అంజలి, ఎన్ని రోజులు ఒంటరిగానే ఉన్నావు. ఇప్పుడు కూడా ఎందుకమ్మా ఒంటరిగా ఉండాలనుకుంటున్నావు? పదమ్మా అనగానే అప్పుడు అంజలి, లేదమ్మా, నాకు తోడుగా తాతయ్య, అమ్మమ్మ అందరూ ఉన్నారు. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాదు, ఇక్కడ కూడా చాలా సంతోషంగా ఉంటాను. నువ్వు వెళ్ళమ్మా అని అంజలి అనగానే ఇక వెంటనే గీత అంజలిని హగ్ చేసుకొని, అమ్మ, నీలాంటి కూతురు నా కడుపున పుట్టినందుకు నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను అని చెప్పి ఇక గీత అంజలిని అక్కడే వదిలేసి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన అంజలి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు మా అమ్మ కోసం ఎదురు చూశాను. మా అమ్మే గీత అని నిజం తెలిసాక ఇక మా అమ్మ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి అంజలి బాధపడుతూ ఉంటుంది. ఇక రాజారాం, అమ్మ, ఎందుకమ్మా బాధపడుతున్నావు? నీకు నేను, మీ అమ్మమ్మ, మనీష్ అందరూ ఉన్నారు కదా, మాలో మీ అమ్మని చూసుకో, నువ్వు బాధపడకు అని చెప్పి రాజారాం ఇక అంజలికి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అంజలి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక శంకర్ చాలా కోపంగా అంజలి దగ్గరికి వచ్చి, చూడు, నువ్వు నా చెల్లెలి కూతురివన్నా ఒకే ఒక కారణం చేత నిన్ను
ఇక్కడ ఉండనిస్తానని అస్సలు అనుకోవద్దు. చూడు, నువ్వు అంజలి కూతురు అన్న నిజాన్ని బయటికి తెలిస్తే నా చెల్లెలి జీవితం నాశనమైపోతుంది. అందుకే నువ్వు ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళు అని చెప్పి ఇక శంకర్ అంజలి మెడ పట్టుకొని బయటికి గెంటేయబోతూ ఉంటాడు. ఇక అది చూసిన రాజారాం చాలా కోపంగా వెంటనే శంకర్ చెంప పగలగొడతాడు. చూడు, ఆ రోజు అంజలిని గీతని శాశ్వతంగా దూరం చేశావు, కానీ ఆ రోజు నేను ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉన్నాను. కానీ ఇప్పుడు నా మనవరాల మీద చెయ్యి వేశావంటే నీ ప్రాణం తీయడానికైనా వెనకాడను. ఇప్పుడు తను అంజలి కూతురు, నువ్వు తనని బయటికి గెంటేశావన్న విషయం నీ చెల్లెలికి తెలిసిందంటే నీ చెల్లెలు నిన్ను ఏం చేస్తుందో ఒక్కసారి ఊహించుకో అని రాజారాం అనగానే ఇక శంకర్ అంజలి గురించి ఆలోచిస్తూ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక తన మనసులో, అవును, ఇప్పుడు నేను అంజలిని ఏదైనా బాధ పెడితే ఇక గీత నన్ను జన్మలో క్షమించదు అని చెప్పి ఇక శంకర్, నాన్న, అందుకే అంజలి విషయంలో నేను ఎంత నిలదీసినా కూడా నువ్వు మౌనంగా ఉన్నావని నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే అంజలి రాజారాంని హగ్ చేసుకొని, తాతగారు, ఇన్ని రోజులు నేనే నీ మనవరాలన్న విషయం నువ్వు నిజం చెప్పలేకపోయావు, కానీ ఇప్పుడు ఆ నిజం అందరికీ తెలిసింది. నేను అది తెలుసుకొని చాలా సంతోషపడుతున్నాను తాతగారు అని చెప్పి అంజలి రాజారాంతో చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే అక్కడికి వచ్చిన మనీష్ ఆ మాటలు విని, ఏంటి తాతయ్య, అంజలి అత్తయ్య కూతురా? అందుకే అంజలి అలా బాధపడుతూ ఉంటే మనం ఎవ్వరం చూడలేకపోయాము. అంజలి వల్ల అత్తయ్య ఈ ఇంటికి శాశ్వతంగా దూరమైపోతున్నా కూడా నాకు మాత్రం అంజలి మీద కోపం రాలేదు. అంటే అంజలి ఈ ఇంటి మనిషి కాబట్టే తనము మనసులో అర్థం చేసుకున్నాము అని చెప్పి మనీష్ అనగానే అప్పుడు రాజారాం, ఒరేయ్, మీ అత్త కూతురేంట్రా, నీకు మరదలు కూడా అని రాజారాం అనగానే ఇక మనీష్ చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా ఇక బాలచందర్ ఆ గీత గురించే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే గీత ఇంటికి వస్తుంది. ఇక తన మొహంలో అలా సంతోషం చూసిన బాలచందర్, ఏంటి గీత అంత సంతోషంగా ఉన్నా, ఏం జరిగిందేంటి అని బాలచందర్ అనగానే ఆ మాటలు విన్న గీత మాత్రం స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో, ఇప్పుడు అంజలి నా కన్న కూతురని ఇతనికి తెలిస్తే బాలచందర్ చాలా బాధపడతాడు. ఎలా చెప్పాలి, అంజలిని నా ఇంటికి ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసిన బాలచందర్, ఏంటి గీత, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు మాత్రం సైలెంట్గా ఉన్నావేంటి, ఏం జరిగింది చెప్పు, ఈ సంతోషానికి కారణమేంటి అనగానే అప్పుడు గీత మాత్రం, ఏమండి, ఎన్ని రోజులు నేను ఆ అంజలి ద్వారా నా పుట్టింటికి వెళ్ళనని నేను పంతం వేసి కూర్చున్నాను, కానీ ఈరోజు మా నాన్న నా కోసం మా ఇంటికి వచ్చాడు. అందుకే మా నాన్నతో పాటు నేను నా పుట్టింటికి వెళ్ళి మా అమ్మతో నాన్నతో నేను మనసారా మాట్లాడి వచ్చేసానండి. అందుకే ఇంత సంతోషంగా ఉంది అని గీత అనగానే అప్పుడు బాలచందర్, చూడు గీత, మీ నాన్నగారు ఎప్పుడు మాట ఇచ్చి తప్పని మనిషి. అందుకే అంజలి విషయంలో కూడా నిన్నైనా వదులుకోవాలనుకున్నాడు, కానీ అంజలికి ఇచ్చిన మాటని తప్పాలనుకోలేదు. అందుకే మావయ్య గారిని అర్థం చేసుకొని ఈ వయసులో అతన్ని సంతోషంగా ఉండేలా చూసుకోండి అని చెప్పి బాలచందర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక గీత మాత్రం తన మనసులో చాలా బాధపడుతూ, ఏమండి, నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. నా గురించి నిజం తెలియక నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నావు, కానీ నాకు పెళ్లి కాకముందే కూతురుందన్న నిజం మీకు తెలిస్తే మీరు ఎలా తట్టుకోగలరో అర్థం కావడం లేదు. కానీ నిన్ను మాత్రం నేను మోసం చేస్తున్నాను. ఏదో ఒకరోజు ఈ నిజాన్ని మీతో చెప్పేస్తాను, మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను. అంజలి కూడా ఈ ఇంటి వారసురాలే అని అందరి ముందు నేను నిజాన్ని బయట పెట్టబోతున్నాను అని చెప్పి ఇక గీత బాలచందర్ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా అంజలి తన కన్న కూతురని
తెలుసుకున్న గీత శంకర్ తనకు చేసిన అన్యాయం గురించి తెలుసుకొని శంకర్ చెంప పగలగొట్టి అరెస్ట్ చేయించిన గీత షాక్లో రాజారాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.